హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మనము నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉండే స్వీట్ పొటాటో హల్వా రెసిపీని చూసేద్దాము. దీన్ని చిలగడ దుంపలు, రత్నపురి గడ్డలు, మోరంగడ్డ, కందగడ్డ, గణేసుగడ్డ ఇలా ఎన్నో పేర్లు, ప్రాంతాన్ని బట్టి దీని పేర్లు మారుతుంటాయి. ఈ చిలకడ దుంపలో విటమిన్ ఏ, B6, సి, డి, మెగ్నీషియం, అధిక ఫైబర్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను చిలకడ దుంపల్ని ఉడికించకుండా స్టీమ్ చేసుకుంటున్నాను. కింద ఒక గిన్నెలో వాటర్ ని యాడ్ చేసుకొని పైన చిల్లులు ఉన్న ప్లేట్ ని పెట్టేసుకొని దానిపైన చిలకడ దుంపల్ని పెట్టేసుకోండి. పెద్దగా ఉంటే కట్ చేసుకోండి, చిన్నగా ఉంటే డైరెక్ట్ గా అలాగే పెట్టేసి ఒక 20 నిమిషాల వరకు బాయిల్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత ఇవి మంచిగా ఉడికిపోయి ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఇడ్లీ చేసే పాత్రల్లో కూడా ఈ విధంగా స్టీమ్ చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా చల్లారాక పైన ఉన్న తోలుని మనము ఈజీగా తీసేయొచ్చు. ఈ విధంగా చిలకడ దుంపల్ని పైన ఉన్న తోలుని తీసేసిన తర్వాత ఒక మ్యాషర్ తీసుకొని స్వీట్ పొటాటోస్ ని గడ్డలు లేకుండా పూర్తిగా ఒక స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల దాకా ఘీని యాడ్ చేసుకొని నెయ్యి వేడయ్యాక ఇందులో బాదాం పప్పులు, జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఘీలో ఫ్రై చేశాక దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందులోనే కొన్ని వట్టి ద్రాక్షలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల దాకా బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల హల్వా ముద్దగా ఉండకుండా హెల్ప్ అవుతుంది మనకు. తర్వాత ఇందులో బాయిల్ చేసి మ్యాష్ చేసిన చిలకడ దుంపల్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మీకు పైన రవ్వగా కనిపించవచ్చు. కాస్త ఇవి మంచిగా ఫ్రై చేస్తే ఈ రవ్వ అనేది ఎక్కడ మనకు కనిపించదు. మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక 10 నుండి 15 నిమిషాల దాకా ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హల్వాలో ఘీ వేయకుంటే ఆ మజానే ఉండదు కాబట్టి అప్పుడప్పుడు మనము ఘీని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కడాయి నుండి సపరేట్ అవుతున్న టైంలో ఒక కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఈ బెల్లం అంతా కరిగిపోయి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కలుపుకోవాలి. మధ్యలో ఘీని యాడ్ చేసుకుంటూ మీరు తినే తీపిని బట్టి బెల్లం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఇలా బెల్లం కరిగి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో దంచుకున్న యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్షలను యాడ్ చేసుకొని పైన కొద్దిగా ఘీని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ హల్వా మీకు 3 నుండి 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీకు రెసిపీ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్, షేర్, కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.